లైక్ మూవీ అసలు బాగాలేదని నా ఫ్రెండ్స్ అంటున్నారు గైస్. బట్ నా పర్సనల్ ఫీలింగ్ చెప్తా, అనుకుంటే ఉండండి, లేకంటే స్కిప్ చేసేయండి. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ నవేన్. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న కాన్వర్సేషన్ ఏంటంటే గైస్, మన ఎదురుగా పర్టికులర్ ఆబ్జెక్ట్ వెళ్తూ ఉందంటే మన హ్యూమన్ మైండ్ సెట్ 3 టైప్స్ ఆఫ్ థింకింగ్ లో ఆలోచిస్తుంది. ఫస్ట్ వన్ గుడ్ థింకింగ్, బ్యాడ్ థింకింగ్. అసలు ఎందుకు ఆలోచిస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన మూవీ చూసే వే ఆఫ్ థింకింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది. అది ఎలా అంటే చాలా మంది మూవీ చూసే వాళ్ళు కొంతమంది యాక్షన్ ఇష్టపడతారు, కొంతమంది థ్రిల్లర్ ఇష్టపడతారు, కొంతమంది అడ్వెంచర్ ఇష్టపడతారు, కొంతమంది ఫ్యాంటసీ మోడ్ ఇష్టపడతారు. ఇలా మొదలు పెట్టుకొని చాలా డిఫరెన్స్ ఆఫ్ థింకింగ్ లో మూవీని చూస్తూ ఉంటాం. సో గైస్, ఇప్పుడు చెప్పిందంతా మైండ్ లో పెట్టుకొని నేను ఇప్పుడు ఇచ్చే మూవీ రివ్యూని వినండి. ప్రతి రంగనాథన్ గారు మూవీ తీసే విధానం చాలా వరకు లవ్ మోటివేషన్ లోనే ఉంటాయి. సో యాజ్ యూజువల్ గా ఈ మూవీ కూడా సేమ్ అలానే ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా పెద్దగా ఏం బాలేదు, సెకండ్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది. ఈ మూవీ చూడాలని వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాక్సిమం లవ్ మోడ్ థీమ్ లో చూడడానికి ట్రై చేయండి. ఆ వే ఆఫ్ థింకింగ్ లో చూస్తే మాత్రమే ఈ మూవీ మీకు అర్థమవుతుంది. లేకుంటే మా ఫ్రెండ్స్ కి ఈ మూవీ నచ్చినట్టుగానే మీకు కూడా నచ్చదు. ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా ఫీల్ అయ్యి చూసాను మూవీని. ఈ మూవీలో కామెడీ విజువల్స్ కూడా ఉన్నాయి భయ్యా, చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను. సో గైస్, ఇంతకంటే ఎక్కువగా నేను ఈ మూవీ గురించి చెప్పలేను, ఎందుకంటే మీరు కూడా మంచిగా ఫీల్ అయ్యి చూడాలి కదా మూవీని. సో గైస్, మొత్తానికి అయితే ఈ మూవీ నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో అది గైస్, మీరు మ్యాటర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి, బాయ్.